ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి ఇప్పటి వరకు ఎక్కువగా మనం విన్నది ఒక అడ్మినిస్ట్రేషన్, రాజకీయంగా, అలాగే అభివృద్ధి సంబంధించినటువంటి మౌలిక వసతులు అనే కోణంలోనే ఇప్పటి వరకు మనం వినున్నాం. అయితే ఇప్పుడు అమరావతి మరొక కీలక రంగంలో ఒక ప్రత్యేకతను చాటుకునే దిశగా వేగంగా ముందడుగేస్తూ ఉంది. అదే విద్యారంగం. కేవలం ప్రభుత్వ కార్యాలయాలు, అసెంబ్లీ, సచివాలయం, కోర్టులు మాత్రమే ఉండే నగరంగా కాకుండా దేశంలోనే ఒక ప్రధాన విద్యా కేంద్రంగా, ఒక ఎడ్యుకేషనల్ హబ్గా అమరావతి రూపుదిద్దుకోబోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రణాళికాబద్ధమైన నిర్ణయాలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను ఆకర్షించే విధంగా చూపుతున్నటువంటి చొరవ, ప్రపంచ స్థాయి విద్యా వాతావరణాన్ని నిర్మించాలనే లక్ష్యం, ఇవన్నీ కూడా కలిసి ఇప్పుడు అమరావతిని ఒక కొత్త దిశలో ముందుకు తీసుకువెళ్తా ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక రాజధాని అంటే ప్రజల మనసులో ఒక పరిపాలనా వ్యవస్థ, ఒక రాజకీయ కేంద్రంగా, అలాగే అధికార కార్యకలాపాలకు సంబంధించినటువంటి నిర్మాణాలనే ఒక అభిప్రాయం అయితే ప్రజల్లో బలంగా ఉండేది. కానీ ఆధునిక ప్రపంచంలో విజయవంతమైనటువంటి అనేక నగరాలు కేవలం పరిపాలనా కేంద్రాలుగానే కాకుండా విద్య, పరిశోధన, ఇన్నోవేషన్, టెక్నాలజీ, నైపుణ్యం వంటి రంగాల్లో కూడా ముందుండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అదే దిశగా అమరావతిని తీర్చిదిద్దే ప్రయత్నం అయితే ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఒక నగరానికి శాశ్వత గుర్తింపు తీసుకురావడంలో విద్యా సంస్థల పాత్ర ఎంత ముఖ్యమో ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి అవగాహన అయితే ఉంది. అందుకే అమరావతిని కేవలం అధికార యంత్రాంగానికి మాత్రమే పరిమితం చేయకుండా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే జ్ఞాన నగరంగా అభివృద్ధి చేసే ప్రయత్నం వేగం పుంజుకుంది. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఈ దిశగా ఇప్పటికే అమరావతిలో పలు ప్రముఖ విద్యా సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించడం చెప్పుకోవచ్చు. వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే విట్ ఏపీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, అలాగే అమృత విశ్వవిద్యాపీఠం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, అలాగే ఎన్ఐడి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అంటే ఎన్ఐడి వంటి పేరుగాంచినటువంటి సంస్థలు ఇప్పటికే రాజధాని ప్రాంతంలో తమ విద్యా కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉన్నాయి. ఇవి కేవలం పేరున్న సంస్థలు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక విశ్వసనీయత కలిగినటువంటి సంస్థలు. ఇలాంటి సంస్థలు ఒకే ప్రాంతంలో స్థిరపడటం అనేది ఆ ప్రాంత భవిష్యత్తు విద్యా దిశను మనకు చాలా స్పష్టంగా కళ్లకు కట్టినట్లు మనకు తెలియజేస్తూ ఉంది. విట్ ఏపీ, ఎస్ఆర్ఎం, అమృత వంటి సంస్థలు ఇప్పటికే వేలాది మంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాల విద్యను అందిస్తూ ఉన్నాయి. ఇంజనీరింగు, మేనేజ్మెంటు, సైన్స్, అలాగే డిజైన్, రీసెర్చ్, టెక్నాలజీ వంటి అనేక రంగాల్లో ఈ విశ్వవిద్యాలయాలు తమ ప్రత్యేకతను చాటుకుంటా ఉన్నాయి. రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా విద్యార్థులను ఆకర్షించే స్థాయిలో ఇవి ఇప్పటికే ఎదిగాయి. ఒక ప్రాంతంలో విద్యా సంస్థలు ఉండటం ఒకటే కాదు, అవి నాణ్యమైనటువంటి విద్యను అందించడం, ప్రపంచ స్థాయి క్యాంపస్ వాతావరణం కల్పించడం, ఉద్యోగ అవకాశాలకు అవసరమైనటువంటి కోర్సులను అందించడం, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ దిశలో అమరావతి ప్రాంతం ఒక బలమైనటువంటి విద్యాపరంగా ముందడుగు వేస్తుందని మనం చెప్పుకోవాలి. ఈ సంస్థల అభివృద్ధికి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అండగా నిలుస్తూ ఉంది. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సంస్థలకు భూముల కేటాయింపు నుంచి మౌలిక వసతుల అభివృద్ధి వరకు, నిర్మాణ అనుమతుల నుంచి విస్తరణలో ఆమోదాల వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ ఉంది. ఇటీవల నేరకొండలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 60 మీటర్ల ఎత్తు వరకు కూడా అకాడమిక్ భవనాల నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం ఇందుకు ఒక తాజా ఉదాహరణ. సాధారణంగా విద్యా సంస్థల విస్తరణలో అనేక పరిపాలన అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. కానీ అమరావతిలో అలాంటి అడ్డంకులను తొలగిస్తూ విద్యా సంస్థలు వేగంగా ఎదగటానికి ప్రభుత్వం అనుకూల వాతావరణం కల్పిస్తుందన్నటువంటి సంకేతాలు అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే సమయంలో ఇప్పటికే ఉన్న సంస్థలతో అంతవరకు ఆగిపోకుండా దేశంలోనే అత్యున్నత స్థాయి విద్యా సంస్థలను కూడా అమరావతికి తీసుకురావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అంటే బిట్స్ పిలాని, అలాగే మేనేజ్మెంట్ విద్యలో అగ్రగామిగా నిలిచినటువంటి ఎక్స్ఎల్ఆర్ఐ జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ వంటి దిగ్గజ సంస్థలు అమరావతిలో తమ క్యాంపస్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావటం రాజధాని ప్రాంతానికి ఒక పెద్ద బూస్ట్గా మనం చెప్పుకోవచ్చు.
ప్రత్యేకంగా బిట్స్ పిలాని అమరావతిలో క్యాంపస్ ఏర్పాటు చేయటం విద్యారంగంలో ఒక మైల్ రాయిగా చెప్పవచ్చు. ఎందుకంటే బిట్స్ పిలాని పేరు దేశవ్యాప్తంగా ఒక ఉన్నత స్థాయి సాంకేతిక విద్య, పరిశోధన, పరిశ్రమలతో అనుసంధానం, అంతర్జాతీయ ప్రమాణాల బోధనకు ప్రతీకగా నిలుస్తుంది. అలాంటి సంస్థ అమరావతిని తన కొత్త గమ్యస్థానంగా ఎంచుకోవటం యాదృచ్ఛికం కాదు. ఇది రాజధాని ప్రాంతంపై పెరుగుతున్నటువంటి ఒక విశ్వాసానికి ప్రతీకగా మనం చెప్పుకోవాలి. అంతేకాదు ఇక్కడ దేశంలోనే తొలి ఏఐ ప్లస్ క్యాంపస్ను నిర్మించడం మరింత ఆసక్తికరంగా మారిందనే మనం చెప్పుకోవాలి. కృత్రిమ మేధస్సు, డేటా సైన్సు, అడ్వాన్స్డ్ టెక్నాలజీకు ప్రాధాన్యం పెరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి ప్రత్యేకమైనటువంటి క్యాంపస్ అమరావతిలో రావటం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఒక కీలకమైనటువంటి ముందడుగానే మనం చెప్పుకోవాలి. ఈ బిట్స్ క్యాంపస్కు సంబంధించి దాదాపుగా 1000 కోట్ల పెట్టుబడి, 7,000 మంది విద్యార్థుల సామర్థ్యం వంటి వివరాలు చూస్తూ ఉంటే ఇది సాధారణ విద్యా సంస్థ కాదు అనేది మనకైతే అర్థమవుతోంది. ఇది పూర్తి స్థాయి విద్యా ఎకో సిస్టమ్గా అభివృద్ధి చెందే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి సంస్థలు ఒక ప్రాంతంలో స్థిరపడితే వాటి చుట్టూ కూడా స్టార్టప్లు, పరిశోధన కేంద్రాలు, హాస్టల్ సదుపాయాలు, ట్రైనింగ్ సెంటర్లు, టెక్నాలజీ పార్కులు, ఉపాధి అవకాశాలు, సర్వీస్ రంగం ఈ మొత్తంగా కూడా కలిసి ఒక సమగ్ర అభివృద్ధి జరిగే అవకాశం అయితే ఉంటుంది. అంటే విద్యా సంస్థలు రావటం అనేది కేవలం క్లాస్ రూమ్ల సంఖ్య పెరగటం కాదు, ఒక కొత్త ఆర్థిక వ్యవస్థకు పునాది పడటంతో సమానమని మనం చెప్పుకోవాలి. అలాగే XLRI జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అమరావతిలో తన క్యాంపస్ ఏర్పాటు చేయటం కూడా ఎంతో ప్రాధాన్యం కలిగినటువంటి విషయమే. దేశంలో మేనేజ్మెంట్ విద్య అంటే వెంటనే గుర్తొచ్చే అగ్రశ్రేణి సంస్థల్లో XLRI ఒకటనే మనం చెప్పుకోవాలి. జంషెడ్పూర్, ఢిల్లీ తర్వాత దేశంలో 3వ క్యాంపస్ను ఈరోజు అమరావతిలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించడం రాజధాని ప్రాంతానికి ఒక విశేష గుర్తింపు రావడానికి భవిష్యత్తులో ఇది కారణమవుతుందని చెప్పాలి. ముఖ్యంగా బిజినెస్, లీడర్షిప్, కార్పొరేట్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్సెస్ వంటి రంగాల్లో దేశానికి అత్యుత్తమ ప్రతిభను అందించే సంస్థగా XLRIకి ఒక మంచి పేరు ఉంది. అలాంటి సంస్థ రావటం వల్ల అమరావతికి విద్యాపరంగా మాత్రమే కాకుండా జాతీయ స్థాయి ప్రతిష్ట కూడా మరింత పెరుగుతుంది. ఇందుకోసం CRDAతో ఒప్పందం కుదరటం, ఈ ప్రక్రియ కేవలం ఆలోచన దశలో కాకుండా అమలు దిశగా ముందుకు సాగుతుందని మనం చెప్పొచ్చు. అంటే ఇప్పుడు అమరావతిలో విద్యాభివృద్ధి మాటలకే పరిమితం కాలేదు, అది ఒక ప్రణాళికాబద్ధమైన దశల వారీగా అమలవుతున్న నిర్మాణాత్మక మార్పుగా కనిపిస్తూ ఉంది. ఈ మార్పు ప్రభావం కేవలం విద్యార్థులపైనే కాదు, మొత్తం రాజధాని ఆర్థిక వ్యవస్థ, రియల్ ఎస్టేటు, ఉపాధి, రవాణా, పట్టణాభివృద్ధి, సేవా రంగాలపై కూడా పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. విద్యాలయాల స్థాయిలోనే కాకుండా పాఠశాల విద్య విషయంలో కూడా అమరావతిని ఒక ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక నగరాన్ని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాలంటే కేవలం యూనివర్సిటీలు మాత్రమే ఏర్పాటైతే సరిపోవు. నాణ్యమైనటువంటి పాఠశాలలు ఉండాలి, ప్రాథమిక విద్యా వసతులు ఉండాలి, అంతర్జాతీయ ప్రమాణాల బోధన, కుటుంబాలకు అనుకూల వాతావరణం ఉండాలి. ఇవన్నీ కూడా కలిసి వస్తేనే అది ఒక నిజమైనటువంటి ఎడ్యుకేషన్ సిటీగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఈ కోణంలో అమరావతిలో ఒక మంచి ప్రణాళిక అయితే కళ్లకు కట్టినట్లు కనిపిస్తూ ఉంది. చిన్మయ విద్యాలయం, కేంద్రీయ విద్యాలయం, DAV గ్రూప్ ఆధ్వర్యంలో రైతు విద్యాలయం, అలాగే పలు అంతర్జాతీయ పాఠశాలలు తమ క్యాంపస్లను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావటం ఈ ప్రాంతానికి మరింత బలం చేకూరుస్తూ ఉంది. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఫ్యామిలీసు ఎవరికైనా తమ పిల్లలకు ఒక మంచి విద్య అందుబాటులో ఉంటుందనే నమ్మకం అయితే కలుగుతుంది. ఒక రాజధాని నగరంగా స్థిరపడాలంటే ఇక్కడ ఎక్కువ మంది నివాసాలు ఉండి ఇక్కడ స్థిరపడాలి, ఎక్కువ కుటుంబాలు, ఎక్కువ ఫ్యామిలీస్ స్థిరపడాలంటే ఇక్కడ మంచి పాఠశాలలు, కాలేజీలు, ఆరోగ్య సదుపాయాలు, భద్రత, రవాణా ఇవన్నీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇవాళ ఆ పునాది ఇవాళ అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వేస్తా ఉన్నారు. విద్యా సంస్థల ఏర్పాటు కోసం ఏపీ CRDA ఇప్పటికే 18 సంస్థలకు 838 ఎకరాలకు పైగా భూమిని కేటాయించడం కూడా అతిపెద్ద విషయమని మనం చెప్పుకోవాలి.
ఇది ఒక రోజులో జరిగే పని కాదు. దీని వెనుక ఒక స్పష్టమైనటువంటి మాస్టర్ ప్లాను, దీర్ఘకాల దృష్టి, భవిష్యత్తు అవసరాల అంచనా ఇవన్నీ కూడా కలగలిసి ఉన్నాయి. భూములు కేటాయించడం అంటే కేవలం అదేదో స్థలం ఇచ్చేసి వదిలేయటం కాదు. ఈ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి రోడ్లు కావచ్చు, నీరు కావచ్చు, విద్యుత్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వంటి మౌలిక సదుపాయాలు కూడా సమాంతరంగా అభివృద్ధి చెందాల్సి ఉంటుంది. అంటే విద్యాభివృద్ధి పేరుతో అమరావతి మొత్తం మౌలికంగా అన్ని సౌకర్యాలు కూడా చేకూరే అవకాశం అయితే ఉంటుంది. విద్యా సంస్థలు పెరిగే కొద్దీ అమరావతిలో విద్యార్థుల రాకపోకలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా విద్యార్థులు ఇక్కడికి రావటం ప్రారంభమవుతుంది. దీంతో నగరంలో అనేక భాషలు, భిన్న సంస్కృతులు, ఈ వాతావరణం అంతా కూడా ఇక్కడ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది ఒక రాజధాని నగరానికి అవసరమైనటువంటి ఒక పూర్తి స్థాయిలో ఒక స్ట్రక్చర్ను తీసుకొస్తుంది. విద్యార్థులు వస్తే వాళ్ళకు అవసరమైనటువంటి హాస్టళ్ళు రావచ్చు, అలాగే అద్దె గదులు, రవాణా, ఆహార సదుపాయాలు, పుస్తకాల దుకాణాలు, టెక్ సర్వీసులు, కోచింగ్ సెంటర్లు, లైబ్రరీలు, క్యాఫేలు, వినోద కార్యక్రమాలకు సంబంధించిన వసతులు, ఇవన్నీ కూడా మొత్తం వసతులన్నీ వచ్చే అవకాశం ఉంది. అంటే విద్యాభివృద్ధి నగరాన్ని ఒక రకంగా ఇక్కడ పెద్ద ఎత్తున విద్యా వ్యవస్థ అనేది ఈ నగరాన్ని చైతన్యవంతం చేస్తుందని చెప్పుకోవాలి. ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే అమరావతిలో ఏర్పడుతున్న ఈ విద్యా వాతావరణం భవిష్యత్తులో పరిశోధన, ఇన్నోవేషన్, స్టార్టప్ కల్చర్, స్కిల్ డెవలప్మెంట్ ఇండస్ట్రీ, అకాడమియా, భాగస్వాములు వంటి రంగాలకు కూడా ఇది ఒక మార్గం సుగమం చేసే అవకాశం అయితే ఉంటుంది. ఒక ప్రాంతంలో ప్రముఖ యూనివర్సిటీలు, డిజైన్ సంస్థలు, మేనేజ్మెంట్ స్కూళ్ళు, టెక్నాలజీ క్యాంపస్లు అన్నీ కూడా ఒకే చోట ఉంటే ఆ ప్రాంతం సహజంగానే విజ్ఞాన ఆర్థిక కేంద్రంగా మారే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో అమరావతి కూడా హైదరాబాద్, బెంగళూరు, పూణే, చెన్నై వంటి విద్యా టెక్నాలజీ నగరాల సరసన నిలిచే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు అమరావతి గురించి వచ్చినటువంటి చర్చలు ఎక్కువగా రాజకీయ కోణంలో కొనసాగిన ఇప్పుడు విద్యారంగం ద్వారా ఈ నగరం ప్రజల దృష్టిలో కొత్త స్థానం సంపాదించబోతా ఉంది. ఒక ప్రాంత అభివృద్ధి నిజంగా స్థిరపడాలంటే అక్కడ విద్య, ఉపాధి, నివాసం, మౌలిక సదుపాయాలు అనేవి సమతుల్యంగా పెరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ దిశగా అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కనిపిస్తున్నటువంటి ఈ విద్యా విస్తరణ భవిష్యత్తుకు ఒక బలమైనటువంటి సంకేతంగా నిలుస్తుందంటలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి మనం ఓవరాల్గా చూసుకుంటే అమరావతి కేవలం పరిపాలనా రాజధాని మాత్రమే కాదు, ఇది ఒక విద్యా రాజధానిగా, జ్ఞాన కేంద్రంగా, భవిష్యత్ తరాలకు ఒక మార్గదర్శకమైనటువంటి నగరంగా ఎదిగే దిశగా ముందుకు వెళతా ఉంది. ఇప్పటికే వచ్చినటువంటి సంస్థలు, రాబోయే ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి పాఠశాలలు, భారీ స్థాయిలో భూముల కేటాయింపు, ఇవన్నీ చూస్తే అమరావతి విద్యా పటంలో ఒక కొత్త శకానికి నాంది పలుకుతోందని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి అయితే లేదు. రాబోయే సంవత్సరాల్లో అమరావతి రాజధాని నగరం దేశ విద్యారంగంలో ఒక కీలకమైనటువంటి గుర్తింపును సంపాదించే అవకాశం ఎంతో దూరం లేదనేది కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు.